హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమన. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనం గోంగూర చికెన్ పులావ్ అండ్ చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ గోంగూర చికెన్ పులావ్ చాలా అంటే చాలా ఈజీ. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, ఇంట్లోనే చేసుకోవచ్చు మంచిగా. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కుక్కర్లో. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాల్సిన జీడిపప్పులు యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం సోంపు కానీ షాజీరా కానీ యాడ్ చేసుకోండి. అన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అండ్ ఒక 4 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. అన్నీ మంచిగా కలుపుకొని ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. కరివేపాకు అనేది కామన్ అన్ని వంటల్లోనూ. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకుంటే మొత్తం అన్నీ వేగిపోతాయి అన్నమాట ఫాస్ట్గా. కావాలంటే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకొని మనం ఇంకా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో మనకు కావాల్సిన ముక్కలు పలావ్కి ఏమైతే కావాలో అవి సెపరేట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి మొత్తం. అలాగే కొంచెం పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి, గరం మసాలా. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. మొత్తం ఒకసారి కలుపుకొని దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోండి ఫ్రాగ్రెన్స్ కోసం. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చికెన్ పీసెస్ 30% కుక్ అయ్యే వరకు చూసుకోండి. ఇంకొక పాన్ తీసుకొని సైమల్టేనియస్లీ దాంట్లో ఈ గోంగూరని ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా వాటర్ అయితే పోసుకొని ఒక పేస్ట్ లాగా అయ్యే వరకు మనమైతే ఉడకబెట్టుకోవాలి. మొత్తం గుజ్జు గుజ్జు అయిపోవాలన్నమాట. సో ఇది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, చికెన్ ఉడికిన తర్వాత మాత్రమే గోంగూర వేసుకోవాలి, లేకపోతే చికెన్ ఉడకదు. ఎందుకంటే ఇది మొత్తం పులుపు కాబట్టి. సో అది 30% ఉడికిపోయిన తర్వాత దీన్ని ఆ పర్టికులర్ పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం అంతా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. ఐరన్ డిఫిషియన్సీ, అనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి గోంగూర చాలా బెనిఫిషియల్. ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ కూడా ఉంటుందన్నమాట దీంట్లో. సో అందుకనే మనం తినే ఆహారంలో ఆకుకూరల్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ వీక్. ఇలా మొత్తం గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను, ఆ ముక్కకి గోంగూర అనేది పట్టడానికి. 5 minutes మీడియం ఫ్లేమ్లో వదిలేయండి, కమ్మటి వాసన వస్తుంది. అప్పటి వరకు అట్లా పక్కన పెట్టేసేయండి. ఈ లోపు మనం బాస్మతి రైస్ని రెడీ చేసుకుందాము. మా అమ్ములకి టిప్ చెప్పారనమాట, రెస్టారెంట్ స్టైల్ రెసిపీ కావాలంటే బాస్మతి రైస్తో చేసుకుంటేనే తెలుస్తుంది, లేకపోతే మనకి అంత టేస్ట్ అనిపించదు, ఇదేదో బయటికి వెళ్ళి తింటే బాగుండు అనిపిస్తుంది అని చెప్పి. సో అందుకని ఈసారి నేను బాస్మతి రైస్తో ట్రై చేస్తున్నాను. నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకొని వాటర్లో నానబెట్టుకున్నాను. ఒక 30 minutes నానబెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. ఈ బాస్మతి రైస్ అంతా వాటర్ లేకుండా ఈ రెసిపీలోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ కొలత వచ్చేసి 1:1 రేషియో, అంటే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేను 1.5 glasses వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూశాను, సాల్ట్ తక్కువగా అనిపించింది. సో నేను 1.5 టేబుల్ స్పూన్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే వాటర్లో అండ్ ఇంకా రైస్లో మనకు సాల్ట్ అయితే పడుతుంది అనమాట. సో అదే టేస్ట్, అది కూడా పులుపు కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో అందుకనే సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కదిపేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. ఒక్క విజిల్ వరకు సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్ని ఒక 1/2 hour నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు చికెన్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక పాన్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సాల్ట్ వేసుకొని మంచిగా తిప్పుకోవాలి. కొంచెం కరివేపాకు కొంచెం పసుపు యాడ్ చేసుకొని అన్నీ మంచిగా కలుపుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని దీంట్లో వేసేసుకోండి. అలాగే
ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోండి. కారం మీకు రుచికి సరిపడినంత, మీరు ఎక్కువ స్పైసీగా తినాలి అంటే దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే చికెన్లో నుంచి వాటర్ అనేవి ఊరుతాయి అన్నమాట. అలా ఊరిన తర్వాత మీకు సరిపడినన్ని వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోండి. చికెన్ ముక్క మునిగేంత వరకు యాడ్ చేసుకోండి, ఎందుకంటే చికెన్ లోపల అంతా ఉడుకుతుంది అనమాట మనం యాడ్ చేసుకున్న ఎక్స్ట్రా వాటర్ వల్ల. సో అట్లా మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేసుకొని ఒక పైన ఒక లిడ్ తోటి ఒక 10 to 15 మినిట్స్ వదిలేయండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ అలా సింగ్లో పెట్టేసి వదిలేస్తే మంచిగా వాటర్ అన్నీ ఇంకిపోయి ఒక టేస్టీ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈలోపు మన గోంగూర చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ అట్లా వదిలేయండి, దాని అసలు ఏం కదపకండి. ఈలోపు మధ్య మధ్యలో ఒకసారి చికెన్ కర్రీని ఒకసారి అటు ఇటు తిప్పుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇంకా ఫైనల్లీ చికెన్ కర్రీ మంచిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన గోంగూర చికెన్ పులావ్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. అసలు మొత్తం రూమ్ అంతా అసలు నిండిపోయింది ఫ్రాగ్రెన్స్ తోటి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వస్తుందని చెప్పి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బిగినర్స్ లెవెల్స్కి చాలా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్ రేషియో బాస్మతికి 1:1 రేషియో, అండ్ ఒక్క విజిల్ మాత్రం సరిపోతుంది. ఇంకా 2 విజిల్స్ పెడితే మాత్రం మాడిపోతుంది కింద. ఫైనల్లీ చికెన్ కర్రీ గుమగుమలాడుతుంది, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అండ్ గోంగూర చికెన్ పులావ్ ఇదైతే అసలు రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది, అస్సలు మిగల్చలేదు మేము, ఒక్క పూటలో మొత్తం తినేసాము, అంత బాగా కుదిరిద్ది. ఇంకా పెరుగు చట్నీ అయితే చేశాను. ఈ రెసిపీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పెరుగులో కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర, సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా వేడివేడిగా మా వారికి అయితే సర్వ్ చేశాను. ఇంకా ఆయన మాటలో చెప్తారు, వినండి ఎంత బాగుందో టేస్ట్. నేను చెప్పడం కాదు, ఆయన తిన్నాక ఆయనే చెప్తారు మీకోసం. సో ఆయన ఇస్తారన్నమాట రేటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కోడలి పిల్ల సుమన్న.